మనం 21వ శతాబ్దంలో ఉన్నాం, కాని ఇప్పటికీ మధ్యయుగంలో జరిగేటంతటి క్రూరమైన నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మనం చూడబోయేది అలాంటి ఒక దారుణమైన సంఘటన గురించి. ఇది ఒరాన్ కుటుంబం కథ. వాళ్లు చేసిన నేరానికి ఎలాంటి సాక్ష్యం లేదు. వాళ్ల వాదన వినడానికి విచారణ లేదు. ఇక ఆ గుంపు నుంచి తప్పించుకోవడానికి మార్గం అస్సలు లేదు. ఒక కుటుంబం వాళ్ల విధి అలా ముగిసిపోయింది. ఇప్పుడసలు ఏం జరిగిందో విడమరి చూద్దాం. సరే, మరి ఇంతటి ఘోరం జరగడానికి కారణమేంటి? చాలాసార్లు ఇలాంటి సంఘటనలకు సమాధానం అవి జరిగిన ప్రదేశంలోనే దాగి ఉంటుంది. అందుకే ముందుగా ఆ ప్రాంతం యొక్క పరిస్థితులేంటో ఒకసారి చూద్దాం. ఈ సంఘటన జరిగింది బీహార్లోని పూర్నియా జిల్లా టెట్గామా అనే ఒక చిన్న గ్రామంలో. మ్యాప్లో చూస్తే ఇది జార్ఖండ్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం తీవ్రమైన పేదరికం, అభివృద్ధికి చాలా దూరంగా, వెనుకబాటుతనంతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ఈ నంబర్స్ చూడండి, రెండు వేర్వేరు భారతదేశాల కథను చెప్తున్నాయి. దేశ సగటు అక్షరాస్యత 77% ఉంటే పూర్నియా జిల్లాలో అది కేవలం 51% మాత్రమే. అంటే దాదాపు సగం జనాభాకు చదువు లేదు. ఎప్పుడైతే చదువు, సరైన వైద్యం అందుబాటులో ఉండవో అప్పుడు ఆ ఖాళీని మూఢనమ్మకాలు చాలా తేలిగ్గా భర్తీ చేస్తాయి. ఇక్కడ అదే జరిగింది. ఇప్పుడు ఆ బాధితుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్లు కేవలం అంకెలు కాదు, ఈ మూఢనమ్మకం వల్ల తుడిచిపెట్టుకుపోయిన ఒక పూర్తి వంశం వాళ్ళు. ఒక కుటుంబం మొత్తం ఎలా నాశనమైందో మనం చూడాలి. ఆ కుటుంబంలో ఎవరెవరున్నారో చూడండి. కుటుంబానికి పెద్ద దిక్కు సుమారు 70 ఏళ్ల కాంటోదేవి. ఆవిడ ఆ కుటుంబానికి గతం, వేర్లు లాంటిది. తర్వాత ఇంటి యజమాని 50 ఏళ్ల బాబులాల్ ఒరాన్. ఆయనే ఆ కుటుంబానికి వర్తమానం. ఆయన భార్య సీతాదేవి. ఈ దాడికి ప్రధాన లక్ష్యం ఆవిడే. ఇక వాళ్ల భవిష్యత్తు, వాళ్ల 25 ఏళ్ల కొడుకు మంజిత్, ఇంకా అతని 23 ఏళ్ల భార్య రాణీదేవి. చూడండి, గతం, వర్తమానం, భవిష్యత్తు 3 తరాలను ఒక్క రాత్రిలో లేకుండా చేసేశారు. ఈ మొత్తం దారుణంలో ప్రాణాలతో బయటపడింది ఒక్కరే, సోనూకుమార్. కేవలం 16 ఏళ్ల కుర్రాడు. తన కళ్లముందే తన కుటుంబం మొత్తాన్ని చంపేస్తుంటే చూస్తూ ఉండిపోయాడు. ఆ షాక్ నుంచి బయటపడటమే కష్టమనుకుంటే ఇప్పుడు ఆ ఊర్లో అతన్ని మంత్రగత్తె కొడుకు అనే ముద్ర వేసి చూస్తున్నారు. ఆ కుర్రాడి పరిస్థితిని మనం ఊహించగలమా? సరే, అసలు ఈ దారుణానికి నిప్పుపెట్టిన ఒక్క సంఘటనేంటి? ఒక చిన్న ఆరోగ్య సమస్య ఒక కుటుంబం మొత్తాన్ని చంపేసే మరణశాసనంగా ఎలా మారింది? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ టైంలైన్ చూడండి, ఎంత భయంకరంగా ఉందో. మొదటి రోజు పొరుగింటిలో ఒక బాబుకి జబ్బు చేసింది. 7ో రోజుకి ఆ బాబు చనిపోయాడు. 8ో రోజు వాళ్ళింట్లోనే ఇంకో బాబుకి జబ్బు చేసింది. ఇక 9ో రోజు ఓజా అంటే మంత్రగాడు తన తీర్పు ఇచ్చాడు. 10ో రోజు ఒక కుటుంబం మొత్తం ఊచకోతకు గురైంది. కేవలం 10 రోజుల్లో ఒక అనారోగ్యం ఎంత పెద్ద మారణ హోమానికి దారితీసింది. ఈ మొత్తం కథలో తెరవెనుక ఉండి నడిపించింది ఈ ఓజా అంటే మంత్రగాడు. ఊర్లో డాక్టర్లు లేరు, హాస్పిటల్ లేవు. అలాంటప్పుడు జనం ఎవరి దగ్గరికెళ్తారు? ఇతని దగ్గరికే. ఈయనేం చేస్తాడు? ఆ జబ్బులకు అసలు కారణం వైద్యం లేకపోవడమని చెప్పకుండా ఫలానా మనిషి మంత్రగత్తే, ఆమె కారణం అని చెప్పి నిందను వాళ్లమీదకి నెట్టేస్తాడు. దాంతో తన ప్రాముఖ్యత, తన అధికారం నిలబడతాయి. నిజానికి అతను మంత్రగత్తే అని వేలెత్తి చూపడమంటే వాళ్లకు మరణశిక్ష విధించినట్టే. ఒక్క మనిషి కాదు, ఒక ఊరూరాంతా కలిసి హంతకులుగా ఎలా మారారు? వాళ్ళని ఆపాల్సిన చట్టం ఎందుకు చేతులెత్తేసింది? ఆ గుంపు మనస్తత్వం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఆ ఊర్లో ఒక్కరైనా ఎందుకు అడ్డుకోలేదు? దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. మొదటిది, గుంపులో ఉన్నప్పుడు నేనొక్కడినే కాదు కదా అనే బాధ్యతారాహిత్యం. రెండోది, డాయన్ లేదా మంత్రగత్తె అంటే నిజంగానే భయం. అడ్డుకుంటే తమకే శాపం తగులుతుందని నమ్ముతారు. మూడోది, గ్రామ పెద్దలే ఈ హింసకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక చివరిది, ఇది ఆవేశంలో జరిగింది కాదు, వాళ్లమీద డీజిల్ పోసి, చంపి, శవాలను దాచేయడం, ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగింది. వాళ్లు తాము చేస్తున్నది ఒక పవిత్రమైన పని అని నమ్మారు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయముంది. బీహార్లో 1999లోనే మంత్రగత్తెల వేటను ఆపడానికి ఒక చట్టముంది. మరి చట్టముండి ఏం లాభం? ఆచరణలో చూస్తే అది పూర్తిగా విఫలమైంది. శిక్షలు చాలా తక్కువ. నేరం చేసినా సులభంగా బెయిల్ మీద బయటకొచ్చేయొచ్చు. సాక్ష్యం చెప్పడానికి ముందుకొచ్చిన వాళ్లకి ఎలాంటి రక్షణ ఉండదు. పోలీసులు కూడా ఆలస్యంగా స్పందిస్తారు.
అంటే కాగితంపై రక్షణ ఉంది కాని క్షేత్రస్థాయిలో వాస్తవికత వేరేగా ఉంది. టెడ్గామాలో జరిగిన ఈ ఘోరం ఏదో ఒక మారుమూల గ్రామంలో జరిగిన అరుదైన సంఘటన అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఈ మూఢనమ్మకాల మహమ్మారి మన దేశం మొత్తాన్ని పట్టిపీడుస్తోంది. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 1184. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం 2012 నుంచి 2022 మధ్య 10 ఏళ్లలో మంత్రగత్తెల వేటలో చంపబడిన వాళ్ల సంఖ్య. ఇది కేవలం రికార్డైన కేసులు మాత్రమే, బయటికి రానివి, నమోదు కానివి ఇంకెన్నో ఉంటాయి. అంటే నిజమైన సంఖ్య దీనికంటే చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ సమస్య కేవలం బీహార్కే పరిమితం కాదు. ఇక్కడ చూడండి, ఝార్ఖండ్, ఒడిషా ఇలా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. వాళ్లు కూడా చట్టాలు చేశారు, కానీ బీహార్లో లాగే అక్కడ కూడా శిక్షలు తక్కువగా ఉండటం, సాక్షులకు రక్షణ లేకపోవటం వంటి బలహీనతలున్నాయి. అసలు దేశం మొత్తానికి వర్తించే ఒక బలమైన కేంద్ర చట్టమే లేదు. అంటే ఇదొక రాష్ట్రానికో 2 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు, ఇది ఒక వ్యవస్థాగత వైఫల్యం. టెడ్గామా ఊచకోతపై వచ్చిన ఒక నివేదికలో ఈ వాక్యం చాలా పవర్ఫుల్గా ఉంది. ఎక్కడైతే డాక్టర్ ఉండడో అక్కడ మంత్రగాడు ఎదుగుతాడు. ఎక్కడైతే పోలీసులు దూరంగా ఉంటారో అక్కడ గుంపు రాజ్యమేల్తుంది. ఇంతకంటే స్పష్టంగా ఈ సమస్య మూలాల్ని ఎవరూ చెప్పలేరు. మూఢనమ్మకం అనేది ప్రజల అమాయకత్వం కాదు, అది విద్య, వైద్యం, శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైన దానికి ఒక భయంకరమైన నిదర్శనం. మనం ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి, చదువు అనేది ఒక విలాసంగా, వైద్యమనేది అందని ద్రాక్షగా మారినప్పుడు ఇక ఆ ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక సైన్స్ ఏదవుతుంది? అప్పుడు మూఢనమ్మకం తప్ప వాళ్ళకింకేం కనిపిస్తోంది?